నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించడం జరిగిందని పేర్కొన్న జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని. శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థాన అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రం. మద్యం మాదక ద్రవ్యాల వ్యసన విమోచనంపై కార్మికులకు అవగాహన కార్యక్రమం. జాతీయ మూర్ఛవ్యాధి దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం. ఇంటర్మీడియట్ లో రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించిన రావుస్ కళాశాల విద్యార్థులు. ఇంటర్ ఫలితాల్లో వెంకటేశ్వర జూనియర్ కళాశాల విజయభేరి. నంద్యాల ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ర్యాంకులతో సిఎంఎస్ జూనియర్ కళాశాల విద్యార్థుల విజయకేతనం. ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెలాసిటీ జూనియర్ కళాశాల మార్కుల సునామీ. ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం. శనివారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నంద్యాల జిల్లా గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలను సాధించడం జరిగిందని, అందుకు కృషి చేసిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులకు, ప్రిన్సిపాల్స్ కు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని సునీత ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల వివరాలు, ఫలితాల వివరాలను మీడియా ద్వారా తెలియజేశారు. ఇంకా కూడా మెరుగైనటువంటి ఫలితాలు సాధించి 79% ఉత్తీర్ణత సాధించింది. అలాగే ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ సంబంధించి సెకండ్ ఇయర్ ఫలితాలను మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తీర్ణత శాతం 75% సాధించింది. సో గత ఏడాది 64% మాత్రమే ఉండింది. కాబట్టి గత ఏడాది కన్నా కూడా ఫలితాలలో ప్రభుత్వ కళాశాలలో దాదాపుగా 11% ఉత్తీర్ణత శాతం అనేటువంటిది పెరిగింది. అదేవిధంగానే మనకి ఫస్ట్ ఇయర్ ఫలితాలు చూసుకున్నట్లయితే మన నంద్యాల జిల్లాలో 60% సాధించింది. సో గత ఏడాది కన్నా కూడా 59% ఉన్నటువంటి ఫలితాలు ఈ ఏడాది 60% ఫలితాలు సాధించింది. అదేవిధంగానే ప్రభుత్వ కళాశాలలో కూడా మనకి దాదాపుగా 47% ఉత్తీర్ణత సాధించింది. గత ఏడాది కన్నా కూడా ఫలితాల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించింది. సో 2 సంవత్సరాల ఫలితాలు తీసుకున్నట్లయితే గత ఏడాది కన్నా కూడా ఈ ఏడాది ఫలితాలలో మెరుగైనటువంటి ఫలితాలు సాధించిందని తెలియజేస్తున్నాను. అదేవిధంగానే సప్లిమెంటరీకి సంబంధించి మే 12వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క సప్లిమెంటరీ పరీక్షలు మొదలవుతాయి. సో వాటికి సంబంధించి ఫీజెస్ కూడా మనం ఇంప్రూవ్మెంట్ కానీ లేదా రీటోటలింగ్ కానీ లేదా రీవెరిఫికేషన్ కానీ ఆ విధంగా విద్యార్థులు అప్లై చేసుకోవాలనుకుంటే 13వ తారీఖు నుంచి 22వ తారీఖు లోపల ఈ యొక్క రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ విద్యార్థులు అప్లై చేసుకోవాలి. అదేవిధంగానే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ కు సంబంధించి అప్లై చేసుకునేటువంటి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కానీ ఇంప్రూవ్మెంట్ రాసేటువంటి విద్యార్థులు కానీ మన కళాశాలలో ఫీజు చెల్లించేటువంటి డేట్స్ వచ్చి 15 నుంచి 22వ తారీఖు లోపల చెల్లించాలి. కాబట్టి ఈ విషయాన్ని తప్పనిసరిగా మేనేజ్మెంట్ వాళ్ళు కానీ విద్యార్థులకు తెలియజేసి ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి ఫీజుల వివరాలు విద్యార్థులకు తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగానే మంచి ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా అభినందనలు. వాళ్ళ యొక్క కళాశాల ప్రిన్సిపాల్స్ కి, మేనేజ్మెంట్ కి, అదేవిధంగా లెక్చరర్స్ కి, ప్రత్యేకంగా స్టూడెంట్స్ కి అభినందనలు తెలియజేస్తున్నాము. వేసవి దాహార్తి తీర్చేందుకు బాటసారులకు నంద్యాల పట్టణం మూలమఠంలో వెలిసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థాన అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ పురందర్ కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భీమేశ్వర స్వామి దేవస్థానం నందు చలివేంద్రము గత 3 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం అయినది. ప్రతిరోజు చల్లటి నీళ్లు, 10:30 తర్వాత మజ్జిగ, 10:30 నుంచి 3 గంటల వరకు మజ్జిగ, చలివేంద్రాలు మజ్జిగ పోవడం ఏర్పాటు చేస్తున్నాము. ఇదంతా మా భీమేశ్వర స్వామి అన్నదాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్ర కార్యక్రమం, శివరాత్రి 7 రోజుల శివస్వాముల అన్నదాన కార్యక్రమం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆ కమిటీ మెంబర్లు అందరూ బాగా వాళ్ళ కృషి వల్లనే నేను ఈ సేవా కార్యక్రమాన్ని నడపగలుగుతున్నాము. మా సేవా కార్యక్రమంలో పాల్గొన్న మా
కమిటీ మెంబర్లకు, ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. లో ఉన్నటువంటి 6వ వార్డు అంగమఠం దగ్గర తెలిసినటువంటి శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం నందు ఎప్పటిలాగే ప్రతి సంవత్సరము ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తారు. ఈ మూలమఠం దేవాలయ అన్నదాన కమిటీ మెంబర్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తూ ప్రజల వ్యాహార్తిని తీరుస్తున్నారు. ఇక్కడ ఈ రోజు మొదటి రోజులో ఉన్న వడపప్పు, పానకము మరియు మజ్జిగ ఈరోజుతో స్టార్ట్ అవుతుంది. ఇంతేకాకుండా వీళ్ళు శివరాత్రి టైంలో కూడా ఇక్కడ ఇళ్ళకు శివభక్తులకు అందరికీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమం చేస్తారు. కార్తీక మాసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ కమిటీ మెంబర్లకు అందరికీ ఆ భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటారు. ఈ రోజు మూలమఠం భీమలింగేశ్వర స్వామి ఆధ్వర్యాన కమిటీ ఆధ్వర్యాన ఉచిత మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది, ఈ యొక్క అవకాశాన్ని ఈ ప్రయాణికులంతా ఇక్కడ ప్రయాణం చేసే నంద్యాలపల్లి వాళ్ళు, ఇట్లా కొత్తపల్లికి వాళ్ళంతా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేమంతా మిమ్మల్ని అంతా ప్రత్యేకంగా కోరుకుంటాం. నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వారి ఆధ్వర్యంలో శనివారం మద్యం మాదక ద్రవ్యాల వ్యసన విమోచనంపై ఎక్సైజ్ సిఐ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు కార్మికులకు మద్యం మాదక ద్రవ్యాల సేవనం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ. ఈ దినము మన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా మేడం గారి ఆదేశాల మేరకు కేర్ అనగా కమిటీ ఫర్ ఆల్కహాల్ ప్రోగ్రామ్స్ ఫార్మేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఫర్ ఆల్కహాల్ అవేర్నెస్ అండ్ రెస్పాన్సివ్ ఎడ్యుకేషన్ అనే కేర్ సంబంధించి కలెక్టర్ గారు చైర్మన్ గా ఉన్నారు. దీనికి జిల్లా ప్రొవిషన్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ సార్ గారు కన్వీనర్ మరియు మెంబర్ గా ఉన్నారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏమనగా ఇండస్ట్రియల్ ఏరియాలో కార్మికులు వారు పనిచేసిన తర్వాత ఆ విశ్రాంతి కోసమో లేకపోతే అలసట తీరడానికో ఆల్కహాల్కి అలవాటు పడతారు. ఆ విధంగా ఆల్కహాల్ అలవాటు పడి ఎక్కువగా ఆల్కహాల్ తీసుకొని వారి ఆరోగ్యాలు పాడవుతాయి. నాటు సారా అయితేనేమి, తర్వాత లిక్కర్ అయితేనేమి, ఇంకా ఇతరత్ర మత్తు కలిపిన కళ్ళు పదార్థాలు కళ్ళు అయితేనేమి, ఇలాంటి మత్తు కలిగిన వాటిని తాగడం వల్ల వారు ఆరోగ్యంగా ఉన్నవారు అనారోగ్యం పాలైపోయి వాళ్ళ కుటుంబము చిన్నభిన్నం అవుతుంది. కావున దీని మీద ప్రభుత్వం వారు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేర్ అని ఒక ప్రోగ్రాంను కలెక్టర్ గారి అధ్యక్షతన కలెక్టర్ గారి చైర్మన్ గా ఈరోజు మేము ఈ ఇండస్ట్రియల్ ఏరియా నందు కార్మికులకు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయి, ఎక్కువ లిక్కర్ తాగడం వల్ల, నాటు సారా తాగడం వల్ల తొందరగా నరాలకు సంబంధించిన బలహీనతలు మరియు లిక్కర్ డ్యామేజ్ అయ్యి లిక్కర్ లివర్ సంబంధించిన వ్యాధులు గురి అవుతారు. వారు మానసికంగా శారీరకంగా క్షీణించి వాళ్ళ ఆరోగ్యాలు పూర్తిగా నాశనం అవుతాయి. కాబట్టి ఈ విధంగా వారికి అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు. అదేవిధంగా దీనికి ఆల్కహాలిక్ డి అడిక్షన్ సెంటర్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక గవర్నమెంట్ సైకాట్రిస్ట్ డాక్టర్ కూడా అందుబాటులో ఉన్నారు. సార్ ఆధ్వర్యంలో ఆల్రెడీ ఒకసారి మేము సభ నిర్వహించడం జరిగింది మీటింగ్. మరి ఈ రోజు కూడా సాయంత్రం పూర్తిగా అడిక్ట్ అయిన వాళ్ళు ఆ డాక్టర్ గారి ఆధ్వర్యంలో సాయంకాలము మన స్లమ్ ఏరియా నందు ఎక్కడైతే బీద వాళ్ళు ఉంటారో వారికి సరైన అవగాహన లేకుండా ఉంటుందో అక్కడ మేము అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించి అక్కడ పూర్తిగా అనారోగ్యం పాలైన వాళ్ళు, తాగి అనారోగ్యం పాలైన వాళ్ళకి డి అడిక్షన్ సెంటర్ వలన కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళకి వైద్యం కూడా ప్రభుత్వం తరఫున అందజేయడానికి మా పై అధికారులు ఆదేశించడం జరిగినది. రవికుమార్ సార్ డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు దాన్ని కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. అదే మన కలెక్టర్ మేడం గారు, డిపిఓ గారు ఆదేశాల మేరకు మేము ఈ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తాము. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి తెలియజేసిన మీ ద్వారా ఎవరైనా తాగి పూర్తిగా వాళ్ళ తాగడానికి వదలలేని స్థితిలో ఉన్న వాళ్ళని మా దగ్గరికి మీ ద్వారా తెలియజేసి తీసుకుని వస్తే మేము వాళ్ళకి ప్రభుత్వం తరఫున డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి సైకాట్రిస్ట్ డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని మామూలుగా యథాస్థితిగా చేయడానికి మేము తప్పకుండా
చేస్తామని మీ ప్రెస్ ముఖంగా తెలియజేస్తున్నామండి. నమస్కారం. జాతీయ మూర్ఛవ్యాధి దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల ఐఎంఏ సహకారంతో స్థానిక దానియల్పురం గేట్ దగ్గర ఉన్న సాయిబాలాజీ నర్సింగ్ హోం, హైదరాబాద్ హైటెక్ సిటీ, యశోద ఆసుపత్రి సంయుక్త నిర్వహణలో ఉచిత మూర్ఛవ్యాధి చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో ప్రముఖ నరాల వ్యాధి నిపుణులు డాక్టర్ వెంకటస్వామి సేవలను అందించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, కార్యదర్శి డాక్టర్ ఫనిల్, సాయిబాలాజీ నర్సింగ్ హోం నిర్వాహకులు డాక్టర్ హరినాథరెడ్డి, యశోద ఆసుపత్రి నరాల వ్యాధి నిపుణులు డాక్టర్ వెంకటస్వామి జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ నంద్యాలలో పలువురు వైద్యులు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు సేవలను అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా దివ్యాంగులకు, వృద్ధాశ్రమాలలో ఉన్న వృద్ధులకు, దేశ రక్షణలో సైన్యం, వాయుసేన, నేవీలలో పనిచేస్తున్న సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు నంద్యాల ఐఎంఏ తరపున నంద్యాల పట్టణ వైద్యులు ఉచిత ఓపీడీ సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. మూర్ఛ లక్షణాలు కనిపించినప్పుడు సరైన పరీక్షలు చేయించుకుని వ్యాధి స్థాయిని నిర్ధారించి సరైన మందులు క్రమం తప్పకుండా వేసుకోవడం ద్వారా మూర్ఛ వ్యాధి నుండి వచ్చే సమస్యలను నివారించవచ్చన్నారు. దాదాపు 150 మంది రోగులను పరీక్షించి అవసరమైన వారికి మెదడు ఈఈజీ ఉచితంగా నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు. ఈ వైద్య శిబిర నిర్వహణలో బాలాజీ నర్సింగ్ హోం సిబ్బంది మధు, ఖాదర్, యశోద ఆసుపత్రి బాబయ్య పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు జాతీయ మూర్ఛ దినోత్సవం సందర్భంగా సాయి బాలాజీ ఆసుపత్రిలో యశోద ఆసుపత్రి నుంచి వచ్చినటువంటి వెంకటస్వామి డాక్టర్ వాళ్ళ అసిస్టెంట్ తో అందరికి ఉచితంగా వైద్య శిబిరం. నంద్యాల వైద్యుల సంఘం చాలా మందికి ఓపీ ఫీజు లేకుండా ఉచితంగా వైద్యం చేస్తుంది. అందులో సైన్యంలో పనిచేసే 3 విభాగాల వాళ్ళు అన్ని ఆసుపత్రుల్లో, క్లినిక్ లో, నర్సింగ్ హోమ్స్ లో. రెండవది వృద్ధాశ్రమాల్లో ఉండేటువంటి సీనియర్ వృద్ధులు. మూడవ వాళ్ళు దివ్యాంగులు, కాలు, చెయ్యి బలహీనంగా ఉన్న వాళ్ళు దాదాపు 3,000 మంది. ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి దాదాపు 6 నుంచి 7,000 మంది ఉద్యోగస్తులు. వీళ్ళందరికీ భారతీయ వైద్యుల సంఘం ఎక్కడా లేని విధంగా ఓపీలో ఫీజు లేకుండా ఉచితంగా వైద్యం చేస్తుంది. అలాగే కొన్ని వందల క్యాంపులు డాక్టర్ హరినాథ్ రెడ్డి, లక్ష్మీ ప్రసన్న చేస్తున్నారు. మేము కూడా ఈ సంవత్సరం మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 100 మందికి ఈఎన్టీ ఆపరేషన్ నేను 1991 నుంచి చేస్తున్నాను. పత్రికాముఖంగా సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మీరు మధుమణి ఆసుపత్రిలో ఉచిత ఈఎన్టీ ఆపరేషన్ ఫీజు లేకుండా ఆపరేషన్ తో సహా మందులు, మత్తుమందు, రూమ్ బాడీలతో సహా అన్ని ఉచితంగా చేస్తాం. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న మా భారతీయ వైద్యుల సంఘానికి ప్రజల మద్దతు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. యశోద హైటెక్ సిటీ, హైదరాబాద్, సాయి బాలాజీ నర్సింగ్ హోం మరియు ఐఎంఏ నంద్యాల వారి సహకారంతో ఈ రోజు ఉచితంగా మూర్ఛ వ్యాధులు అంటే ఫిక్స్ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ వైద్య శిబిరానికి వచ్చినటువంటి ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ఐఎంఏ నంద్యాల డాక్టర్ మధుసూదన్ సార్ గారికి, ఐఎంఏ పాస్ట్ ప్రెసిడెంట్ ఏపీ స్టేట్ డాక్టర్ రవికృష్ణ సార్ గారికి, ఐఎంఏ సెక్రటరీ ఫనిల్ కుమార్ గారికి మరియు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పి వెంకటస్వామి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ వైద్య శిబిరంలో పేషెంట్స్ అంతా కూడా నిదానంగా చూపించుకొని డెఫినెట్ గా వాళ్ళకు మందులు కూడా ఈజీ పరీక్ష కూడా ఉచితంగా చేసి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రావుస్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారని కళాశాల చైర్మన్ అప్పారావు మరియు డైరెక్టర్ మోనిచంద్ర తెలిపారు. ఈ మేరకు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మరియు అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు. రావుస్ కళాశాల విద్యార్థులు జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో సాధించిన మార్కుల వివరాలను మీడియా ద్వారా వెల్లడించారు. నంద్యాల పట్టణ ప్రజానీకానికి, విద్యార్థిని విద్యార్థులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, పూర్వ ప్రముఖులకు రావుస్ విద్యా సంస్థల తరఫున చైర్మన్ ఏఎంఏ అప్పారావుని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రకటించిన 2025 జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ఆల్మోస్ట్ అన్ని గ్రూపుల్లో మెయిన్ గా ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో రాష్ట్ర స్థాయి మార్కులతో దగ్గర 36 మంది రాష్ట్ర స్థాయి మార్కులతో మరి సునామీ సృష్టించారని చెప్తున్నాను. మరి రావుస్ కోచింగ్ ఓరియంటెడ్ కళాశాల అయినప్పటికీ ఇంటర్మీడియట్ లో ఈ స్థాయి ఫలితాలు రావడం నిజంగా చాలా సంతోషకరం. ఇది మంచి పరిణామం కూడాను.
ఈ ఫలితాలు మరి సాధించడంలో విద్యార్థులు తక్కువ టైం ఇచ్చినప్పుడు కూడా సాధించడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది, సంతోషాన్ని కలిగించింది. మరి ఫలితాలు ఒకసారి చూస్తే కనుక సీనియర్ ఇంటర్లో 1000కి 980 పైన, నంద్యాలలో అత్యధికంగా 14 మంది విద్యార్థులు సాధించారు. 1000కి 980 పైన 14 మంది విద్యార్థులు సాధించారు. అట్లాగే జూనియర్ ఎంపీసీలో 470కి 460 పైన 16 మంది సాధించారు. అట్లాగే జూనియర్ బైపీసీలో 440కి 430 పైన 7 మంది సాధించారు. మరి ఒక్కసారి మార్కులు గమనిస్తే రాష్ట్ర స్థాయిలో మన రావుస్ కళాశాల విజయకేతనాన్ని ఎలా ఎగిరేస్తారనేది అర్థమవుతుంది. అది సీనియర్ బైపీసీలో ఆకుల మంజులత 1000కి 991 మార్కులు సాధించింది. నంద్యాల చరిత్రలో 1000కి 990 పైన మార్కులు రావడం ఫస్ట్ టైం నంద్యాల చరిత్రలోనే ఇది రికార్డు. సో ఈ సందర్భంగా మంజులతను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా సీనియర్ బైపీసీలో ఇంకా 983 మార్కులు ఉన్నాయి. సీనియర్ ఎంపీసీలో 1000కి రవితేజ 989 మార్కులతో నంద్యాల టాపర్ గానే కాకుండా రాష్ట్ర స్థాయి ర్యాంకర్ గా నిలిచాడు. అదేవిధంగా ఇంకా 987, 985, 984, 983, 981, 981, 980, 980 నంద్యాలలో ఇంతమంది అత్యధికంగా సాధించడం జరిగింది. ఇట్లా సీనియర్ బైపీసీ, సీనియర్ ఎంపీసీ ఆల్ టుగెదర్ కలిపి 14 మంది 980 పైన సాధించారు. ఇది నంద్యాల చరిత్రలో ఒక రికార్డు. పోతే జూనియర్ ఇంటర్ ఫలితాలు చూస్తే మరి జూనియర్ బైపీసీలో 440 మార్కులకు జేవి మనోహర్ 436 మార్కులు, అంటే కేవలం 4 మార్కులు మాత్రమే తక్కువ వచ్చినాయి, 36 మార్కులు. అదేవిధంగా 435, 440 కండి 434, 433, 433, 431, 431 ఇట్లా 7 మంది 440కి 430 పైన జూనియర్ బైపీసీలో సాధించి రావుస్ విజయ పతాకను రెపరెపలాడించారు. నంద్యాల చరిత్రలో 16 మంది 470కి 460 పైన సాధించారు. దీంట్లో టాపర్ గా 2 విద్యార్థులు, ఐ సుల్తానా 464 మార్కులు, వి సాయి వశశ్రీ 464 మార్కులు, ఇంకా 463, 463, 462, 462, 462, 461, 461, 461, 461, అలానే 460, 460, 460, 460 టోటల్ గా 16 మంది విద్యార్థులు జూనియర్ ఎంపీసీలో 460 పైన సాధించి రావుస్ కీర్తిని, నంద్యాల కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటారు. సిఈసి గ్రూప్ లో కూడా మంచి మార్కులు వచ్చినాయి. జూనియర్ సిఈసిలో కె ఇందర్ 500 మార్కులకి 482 మార్కులతోనూ, అలాగే జూనియర్ ఎంఈసిలో జె తులసినాథ్ 478 మార్కులతోనూ టాపర్స్ గా నిలిచారు. ఇక సీనియర్ సిఈసిలో షేక్ ఆయేషా 965 మార్కులతో టాపర్ గా నిలిచారు. మరి ఇంతటి ఫలితాలు సాధించినటువంటి అధ్యాపక వర్గాన్ని, విద్యార్థులను, తల్లిదండ్రులను, ప్రిన్సిపాల్స్ ని నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి మాది కోచింగ్ ఓరియంటెడ్ కాలేజీ. ఎందుకంటే రాయలసీమలో మొట్టమొదటి కోచింగ్ సెంటర్ రావుస్తుంది. కోచింగ్ ఓరియంటెడ్, కోచింగ్ ఎక్కువ టైం కేటాయిస్తాం కాబట్టి మేము రాబోయే జేఈ సెషన్ 2 ఫలితాల్లో ఇంకా మంచి ఫలితాలతోనూ, అలాగే నీట్ ఫలితాల్లో
ఫస్ట్ టైము ఇంటర్ నుంచి డైరెక్ట్గా అత్యధిక మెడికల్ సీట్లు సాధించబోతున్నామని తెలియజేస్తూ Good evening to all. This is Manjulata. I am studying in Rao Junior College. I have secured 991 marks out of 1000 in senior inter public examinations. I am so happy for this achievement, and this is due to my principals, staff, and my teachers, parents who supported me in all aspects. Not only in inter public examinations, I will also secure good marks in NEET and achieve MBBS seat. Good evening everyone, my name is Shirai Teja. I have got 988 marks out of 1000 in recently completed inter examinations. This is all of because of my hard work, and my parents supported me well, and my teachers guided me very well, and our institution had provided a good learning material, and our coaching center is very good. Coaching staff are better than IP, so I get a good rank in website exam. Thank you. తాజాగా ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థులు విజయబేరి మ్రోగించారని కళాశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ చంద్రమౌళీశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను అలాగే అందుకు కృషి చేసిన అధ్యాపకులను అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ మాట్లాడుతూ సీనియర్ ఇంటర్ ఎంపీసీలో షేక్ అర్షిన్ 1000 మార్కులకు గాను 987 స్టేట్ టాప్ ర్యాంక్ సాధించడం జరిగిందన్నారు. నాగవెంకట సాయి 971, గ్రీతిక 966, సాయి పూర్ణిమ 962 మార్కులు సాధించారని తెలిపారు. బైపీసీలో ఏంజల్ బ్లెస్సినా 1000 మార్కులకు గాను 949 మార్కులు, 900కు పైబడిన మార్కులు అత్యధిక మంది విద్యార్థులు సాధించారని చెప్పారు. జూనియర్ ఎంపీసీలో విక్కీరాజ్ అలెక్స్ 470 మార్కులకు గాను 454 మార్కులు, పర్వీన్ 441, అర్షిన్ 440, సిఈసీలో మంజునాథ్ 468 మార్కులు, బైపీసీలో అక్బర్ 417 మార్కులు, 400 మార్కులు పైబడిన అత్యధిక విద్యార్థులు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల గౌరవ సలహాదారుడు రంగారావు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఫలితాలలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా కళాశాల విద్యార్థులు విజయం మోయించారు. దీన్ని మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఇలాంటి ఫలితాలు సాధించడానికి ముఖ్య కారణం ఏంటంటే మా కళాశాలలో సీనియర్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల ప్రతిరోజు స్టడీ అవర్స్లో విద్యార్థులకు ఈ సీనియర్ అధ్యాపకులు డౌట్స్ క్లియర్ చేయడం వల్లనే ఇలాంటి విజయాలు సాధించాము. సీనియర్ ఇంటర్లో 987, 980, 950 అబోవ్ పోయినసి చాలా మంది విద్యార్థులు సాధించారు. దీన్ని మేము చాలా సంతోషిస్తున్నాము. నెక్స్ట్ ఈ ఐపీఏ కాకుండా రాబోయే జేఈ మెయిన్స్, నీట్లో కూడా మంచి ర్యాంకులు తెచ్చుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. గతంలో మా కళాశాల స్టూడెంట్స్ అమ్మాయిలైతేమి అబ్బాయిలైతేమి ఎన్ఐటీలో కానీ ఏఐటీలో కానీ సీట్లు సాధించి ప్రజెంట్ జాబ్ చేస్తూ కూడా 2 లక్షలు 2,50,000 రూపాయల శాలరీలతో మంచి ప్యాకేజీలు ఉండడం వల్ల మేము చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా మా కళాశాల నుండి చదివే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ పూర్తి చేశాను. నా ఈ మార్క్స్ రావడానికి కారణం కాలేజ్ లో ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మా సార్ వాళ్ళు నాకు ఇచ్చిన ప్రోత్సాహమే దీనికి కారణమని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఎన్ గ్రీతిక. నేను శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ లో సీనియర్ ఎంపీసీ కంప్లీట్ అయింది. నాకు 966 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ వచ్చాయి. మా కాలేజ్ లో సార్ వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అర్థం కాకపోతే 2-3 సార్లు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. హాస్టల్లో స్టడీ టైమింగ్స్ కూడా బాగున్నాయి. అక్కడికి కూడా సార్ వాళ్ళు వచ్చి డౌట్స్ క్లియర్ చేశారు. దీనికి కారణం మా సార్ వాళ్ళ ఫ్యాకల్టీ మొత్తం. థ్యాంక్ యూ. నా పేరు విక్కీరాజ్ అలెక్స్. నేను శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో చదువుతున్నాను. నేను ఈ సంవత్సరం 2025 ఈ సంవత్సరంలో 470కి 454 మార్కులు సాధించాను. నా ఈ సక్సెస్ కు కారణం మా సీనియర్ ఫ్యాకల్టీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్. థ్యాంక్ యూ. నా పేరు పి మంజునాథ్. వెంకటేశ్వర కాలేజ్ లో చదువుతున్నాను. ఈ కాలేజ్ లో చదవడం వల్లనే నాకు ఇంత మంచి మార్కులు వచ్చాయి. ఈ ఫ్యాకల్టీ చాలా బాగా టీచ్ చేయడం వల్లనే నాకు ఇంత మంచి మార్కులు వచ్చాయి. థ్యాంక్ యూ. నా పేరు పర్వీన్. నేను వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ లో చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్ లో నాకు 470కి 441 వచ్చినాయి. శనివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెలాసిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు మార్కుల సునామీ సృష్టించారని కళాశాల ప్రిన్సిపల్ మాధవిలత వెల్లడించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను ప్రోత్సహించిన విద్యార్థుల తల్లిదండ్రులను కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు. ఫలితాల వివరాలను వారు వెల్లడించారు.
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు ఈ రోజు ప్రకటించిన జూనియర్ ఇంటర్ మరియు సీనియర్ ఇంటర్ విభాగంలో వెలాసిటీ కళాశాల విద్యార్థులు మార్కుల సునామీని సృష్టించారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో నిజాం ఎస్ఎస్వి 470 మార్కులకు గాను 464 మార్కులతో కళాశాల టాపర్గా నిలిచారు. అలాగే కె తన్వీష్ 461, తనీష్, జాస్మిన్ 460, శ్రీవల్లి 460, శ్రావ్య 460, నాగభరత్ 459, నాగకిరణ్ 458, ఇలా 460కి పైగా 5 మంది, అలాగే 450కి పైగా 16 మంది, మొత్తం 450కి పైగా 21 మంది విద్యార్థులు సంచలన ఫలితాలను సాధించి మార్కులు సాధించారు. అలాగే జూనియర్ బైపీసీ విభాగంలో సమర్ ఫాతిమా 440 మార్కులకు గాను 431, అలాగే రేష్మా 429 మార్కులు, అలాగే రిహానా బాను 428, హినా కౌసర్ 428 మార్కులు, 426 మార్కులతోటి ఆశ. ఇలా బైపీసీ విభాగంలో కూడా 400 పైగా మార్కులు వచ్చిన విద్యార్థులు 7 ఉన్నారు, 425 మార్కులు. అలాగే సిఈసి విభాగంలో జూనియర్ సిఈసి విభాగంలో 448 సమీర్, అలాగే జసీనా షేక్, ఇక్రా జసీనా 439 మార్కులతోటి అగ్రగామిగా ఉన్నారు. అలాగే సీనియర్ ఇంటర్ ఫలితాలకు వస్తే 987 మార్కులతో చరిత కళాశాల టాపర్గా ఉన్నారు. అలాగే వైష్ణవి 980, 977 వేణుగోపాల్, భువన 972, అయ్యూబ్ బాషా 972. ఇలా సీనియర్ ఇంటర్ విభాగం నుండి 900 పైగా మార్కులు సాధించి దాదాపు 62 మంది విద్యార్థులు, 900 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 62 మంది, జూనియర్ ఇంటర్ విభాగంలో 75 మంది, అలాగే సీనియర్ బైపీసీ విభాగంలో టాప్ వచ్చినటువంటి మా విద్యార్థి అఫ్సాన్ 979 మార్కులతోటి కళాశాల టాపర్గా నిలిచారు. ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులందరినీ అభినందిస్తున్న ఈ సందర్భంగా, అలాగే అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బందిలందరినీ అభినందిస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు ఎప్పుడు క్లాసులు పెట్టినా నిరంతరం మాకు సహాయ సహకారాలు ఇచ్చిన తల్లిదండ్రులందరికీ మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మార్కులు విద్యార్థుల భవిష్యత్తులో మంచి ఎదుగుదలకు ఉపయోగపడాలని, ఇది ఒక ఫినిష్ లైన్ కాదు, ఒక బిగ్ స్టార్ట్ వీళ్ళందరికీ జీవితంలో గొప్ప మంచి పురోగతి సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో విజయాన్ని సాధించినటువంటి వెలాసిటీ జూనియర్ కాలేజీ విద్యార్థినులందరికీ మా శుభాకాంక్షలు. సో ఈ రిజల్ట్స్లో సీనియర్ ఎంపీసీ విభాగంలో జి చరిత 987 మార్క్స్తో కాలేజీ టాపర్గా నిలిచారు. అలానే సీనియర్ బైపీసీ విభాగంలో షేక్ అఫ్షాన్ 979 మార్క్స్తో కాలేజీ టాపర్గా నిలిచారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో ఎన్ యశస్వి 464 మార్క్స్తో కాలేజీ టాపర్గా నిలిచారు. జూనియర్ బైపీసీ విభాగంలో సమర్ ఫాతిమా 431 మార్క్స్ తోటి కాలేజీ టాపర్గా నిలిచారు. సో ఈ విజయాలన్నీ కూడా మాకు ఓన్లీ ఇంటర్మీడియట్ ఫలితాలే కాకుండా నెక్స్ట్ వచ్చేటటువంటి నీట్ రిజల్ట్స్, ఎంసెట్లో కూడా మా విద్యార్థులందరూ కూడా మంచి ర్యాంకులు సాధిస్తారని, మంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో, మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధిస్తారని ఆశిస్తున్నాం. నా పేరు యశస్వి, నేను వెలాసిటీ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను. మా కాలేజ్ తరపున చాలా మంచి ఫలితాలు వచ్చాయి. అలాగే కాలేజ్ ఫ్యాకల్టీ కానీ ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ మేడం కానీ లెక్చరర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ లెక్చరర్ వాళ్ళు చేసిన కష్ట ఫలితమే అని చెప్తాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ జేఈ, నీట్ కూడా వాళ్ళు చాలా మంచి కోచింగ్ ఇస్తున్నారు. నేను జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో నాకు 464 మార్క్స్ వచ్చాయి. ఇంకా మా ఫ్రెండ్స్, ఇంకా కాలేజ్ వాళ్ళందరూ చాలా బాగా తెచ్చుకున్నారు. అంతా మా ప్రిన్సిపల్ సార్, మా ప్రిన్సిపల్ మ్యామ్ వాళ్ళ కృషి, వాళ్ళ హార్డ్ వర్క్, లెక్చరర్స్ వారి హార్డ్ వర్క్ ఉంది అని చెప్తాను. సో వెలాసిటీ కాలేజ్ అంటే స్పీడ్, సో అలాగే మేము సాగుతాము. అలాగే ఇంకా ఫ్యూచర్లో
మంచి మంచి పర్సంటైల్స్ తెచ్చుకోవడం కానీ మంచి మంచి ర్యాంక్స్ తెచ్చుకొని మా కాలేజ్ ని నిలబెట్టుకుంటాము. థ్యాంక్ యూ. నా పేరు శ్రీవల్లి. నేను జూనియర్ ఎంపీసీ చదువుతున్నాను. నాకు 460 మార్క్స్ వచ్చాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దానికి కారణం మా ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ మేడం అండ్ లెక్చరర్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు 456 మార్క్స్ వచ్చాయి. దీనికి కారణం మా పేరెంట్స్ అండ్ మై లెక్చరర్స్. వాళ్ళ ప్రోత్సాహం వల్ల మేము ఈ మార్క్స్ తెచ్చుకోగలిగాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు జాస్మిన్. నేను జూనియర్ ఫస్ట్ ఎన్సీసీ చదువుతున్నాను ఫస్ట్ ఇయర్. నాకు ఫస్ట్ ఇయర్ లో 460. ఇదంతా మా పేరెంట్స్ సహకారం, మా మేనేజ్మెంట్ వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, ప్రతి సార్ దగ్గరగా ఉండి ఏం డౌట్స్ ఉన్నా అన్ని క్లియర్ చేయడం వల్లనే మేము ఈ స్థాయికి వచ్చినాము. ఇంకా సీనియర్స్ వాళ్ళ దాంట్లో కూడా చాలా మంచి మార్క్స్ ఇచ్చారు. వెలాసిటీ కాలేజ్ మేనేజ్మెంట్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పి ముస్తఫా. నేను వెలాసిటీ కళాశాలలో సెకండ్ ఇయర్ పూర్తి చేశాను. మొన్న జరిగిన ఇంటర్ ఐటీ పరీక్షలలో నాకు 976 మార్కులు వచ్చాయి. దీనంతా కారణం మా పేరెంట్స్, టీచర్స్ అందరికీ ధన్యవాదాలు. పేరు జీ చరిత. నేను వెలాసిటీ జూనియర్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ లో నాకు 987 మార్క్స్ వచ్చాయన్నమాట. దీని అంతటికీ మా తల్లిదండ్రుల సహకారము అండ్ వెలాసిటీ జూనియర్ కాలేజ్ యొక్క ఫ్యాకల్టీ వీళ్ళంతా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అందరికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నా పేరు వైష్ణవి. ఈ రోజు రిలీజ్ అయిన సీనియర్ ఇంటర్ ఫలితాలలో నాకు 980 మార్కులు సాధించగలిగాను. దీనంతటి కారణం ముఖ్యంగా నా ఫ్యాకల్టీ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ నాకు చాలా ప్రోత్సాహం ఇవ్వడం వల్లనే నేను ఈ మార్కులను సాధించగలిగాను. నా పేరు ఎస్ఎఫ్షన్. నేను సీనియర్ బైపీసీ చదువుతున్నాను. ఈ రోజు జరిగిన ఇంటర్ రిజల్ట్స్ లో నాకు 979 మార్క్స్ వచ్చాయి. దీనికి మా పేరెంట్స్ ఎంతో కృషి చేశారు. మా ఫ్యాకల్టీ మాకు ఎంతో సపోర్ట్ ఇవ్వడం వల్లనే మేము ఇన్ని మార్క్స్ సాధించాము. రాబోయే నీట్ ఎంసెట్ లో కూడా మంచి మార్క్స్ సాధిస్తామని ఆశిస్తున్నాము. నేను జూనియర్ బైపీసీ జూనియర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు బైపీసీ విభాగంలో 431 మార్క్స్ వచ్చాయి. దీనికి కారణం మా ఫ్యాకల్టీ, మా ముఖ్య కారణం మా పేరెంట్స్, అవర్ ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ ప్రిన్సిపల్ సార్. జి వేణుగోపాల్. నేను వెలాసిటీ జూనియర్ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేశాను. April 12 బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించిన సెకండ్ ఇయర్ ఫలితాలలో 1000కి గాను 977 మార్కులు సాధించాను. దీని అంతటికి కారణం మా పేరెంట్స్, తర్వాత కాలేజీలోని ఫ్యాకల్టీ, తర్వాత మా ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ మేడం గారే. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను వెలాసిటీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ పూర్తి చేస్తున్నాను. 7/12 ఏప్రిల్ విడుదలైన ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫలితాలలో నాకు 470కి గాను 459 సాధించాను. ఈ ఘనతకి కారణమైన మా తల్లిదండ్రులు, అలా కాలేజ్ ఫ్యాకల్టీకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో సిఎంఎస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు స్టేట్ ర్యాంకులతో విజయకేతనం ఎగురవేశారని కళాశాల డైరెక్టర్ మునిశేఖర్ పేర్కొన్నారు. కళాశాల డైరెక్టర్ మాట్లాడుతూ కళాశాల స్థాపించిన తక్కువ కాలంలోనే స్టేట్ ర్యాంకులతో కూడిన మార్కులు సాధించడమే కాకుండా కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మా అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను వెంకట సాయి కృష్ణ 463 మార్కులతో కళాశాల టాపర్ గా నిలిచారన్నారు. అదేవిధంగా 5 మంది విద్యార్థులు 450 మార్కులకు పైబడి సాధించారని, జూనియర్ బైపీసీలో షేక్ తస్లీమా బేగం 440 మార్కులకి గాను 432 మార్కులు సాధించి టాపర్ గా నిలిచిందన్నారు. జూనియర్ సిఈసి విభాగంలో కిరణ్ 500 మార్కులకు గాను 395 మార్కులు సాధించి కాలేజీ టాపర్ గా నిలిచారని తెలిపారు. సీనియర్ విభాగంలో ఎంపీసీలో దావుద్ 1000 మార్కులకు గాను 968, మౌనిక 956, చంద్రశేఖర్ 951, హర్ష 951లతో కళాశాల టాపర్ గా నిలిచారని, సీనియర్ బైపీసీలో యశస్విని 962 మార్కులతో, సీనియర్ సిఈసి విభాగంలో మంజునాథ్ రెడ్డి 893, జోష్న 874తో విజయ దుందుబి మోగించారని పేర్కొన్నారు. వెలువడిన ఇంటర్మీడియట్, జూనియర్ అండ్ సీనియర్ ఫలితాలలో మా సిఎంఎస్ కళాశాల స్టేట్ ర్యాంకులతో విజయకేతనం ఎగురవేశారని మా విద్యార్థులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించాము. మా సిఎంఎస్ కళాశాలలో సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు కాకుండా ఈ సంవత్సరము స్టేట్ ర్యాంకులతో స్టేట్ 3rd ర్యాంకు, స్టేట్ 4th ర్యాంకులతో సాధించడము మాకు ఎంతో
గర్వకారణంగా ఉంది. దీనికి సహకరించినటువంటి మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, మా అధ్యాపక బృందానికి మరి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కళాశాలలో మారుమూల ప్రాంతం నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన విద్యార్థులు ఎక్కువ మంది ఇక్కడ ఉండడము, వారికి ఫస్ట్ నుంచి బేసిక్స్ నాలెడ్జ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఈ స్థాయికి తెచ్చినాము అంటే మాకు ఆ పిల్లలను ఫస్ట్ నుంచి మేము ఒక క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం ద్వారానే ఈ ఫలితాలు సాధించడానికి మాకు సాధ్యం పడిందని తెలియజేస్తున్నాం. ఇంతేకాకుండా రేపు వెలువడే నెక్స్ట్ జరగబోయే ఎంసెట్ ఫలితాలలో కూడా మా విద్యార్థులు, మా సిఎంఎస్ కళాశాల విద్యార్థులు మంచి ర్యాంకులతో అత్యుత్తమంగా మంచి ర్యాంకులు సాధించి మంచి కళాశాలలో కూడా ఇంత ముందులాగానే ఈ సంవత్సరం కూడా సాధిస్తారని ఆశిస్తున్నాం. ఈ రోజు సిఎంఎస్ జూనియర్ కాలేజీ నంద్యాలలో జరిగిన 4 సంవత్సరాల కాలం నాటికి నంద్యాలలో ఏ కాలేజీ కూడా సాధించలేని విజయాలు మన సిఎంఎస్ కాలేజీలో ఈ రోజు వెలువడిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ అత్యధిక మంచి మార్కులు సాధించి నంద్యాలలో ఒక ఆదర్శంగా నిలవడం జరిగింది. అయితే ఇక్కడ సిఎంఎస్ జూనియర్ కళాశాల ఎంతో హాస్టల్ వసతి అయినా, అలాగే తరగతి గది అయినా విశాలమైన భవనంతో కలిగి అదంటే ప్రతి విద్యార్థి మీద క్రమశిక్షణ తీసుకుంటూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ హాస్టల్ అయినా కూడా తక్కువ ఫీజుతో మనం మంచి ఫుడ్, మంచి టిఫిన్ సెక్షన్ అందించి వాళ్ళకు క్రమశిక్షణతో నైట్ పూట స్టడీ అవర్స్ కానీ ఇంకా వాళ్ళకు వీకెండ్ టెస్ట్ కానీ ఎగ్జామ్ పెట్టి మంచి ర్యాంకు తీసుకోవడానికి మా యొక్క ఉపాధ్యాయులు, మా కళాశాల యాజమాన్యము, అలాగే మా కళాశాల డైరెక్టర్ అందరూ కూడా చాలా పట్టుదలతో విజయాలు సాధించడానికి దోహదపడుతూ ఈ యొక్క విజయాన్ని అందించేందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై సిఎంఎస్ కాలేజీ. మా సంగపతం ఈ సిఎంఎస్ కాలేజీలో తక్కువ ఫీజులో బాగా ఫుడ్ బాగా మార్కులు బాగా వచ్చాయి. నేను ఒకలో సెంట్ మేరీ స్కూల్ 10th వరకు చదివాను. ఇప్పుడు ఇంటర్కి వచ్చేసరికి సిఎంఎస్ కాలేజీలో తక్కువ ఫీజుతో చదువుతున్నాను. 10th లో 550 వచ్చి ఇంటర్లో 463 వచ్చాయి. దీనికి కారణం సిఎంఎస్ లెక్చరర్లు వాళ్ళు తీసుకునే కేరింగ్, దానివల్ల ఇన్ని మార్కులు వచ్చినాయి. సార్ వాళ్ళ దగ్గర ఉండడం వల్ల ఇన్ని మార్కులు వచ్చినాయి. నా పేరు ఎస్ఎండి షరీఫ్. నేను ఇక్కడ సిఎంఎస్ జూనియర్ కాలేజీలో జువాలజీ లెక్చరర్గా డీల్ చేస్తా ఉన్నాను. సో ఈయన మా పాప మా అన్న కూతురే. షీ ఈస్ బైపీసీ got first rank in the college as well as district rank. She got 432 out of 440. సో ఈ 15 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి నాకు 432 మార్క్స్ రావడం ఇదే మొట్టమొదటిసారిగా, అది కూడా మన సిఎంఎస్ కాలేజీలో వచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు తస్లీమా బేగం, సిఎంఎస్ కాలేజీలో చదువుతున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 440కి 432 వచ్చినాయి. దీనికి మెయిన్లీ కారణం మా ఫిజిక్స్ సార్, మా జువాలజీ సార్, మా ప్రిన్సిపల్ సార్, మిగతా టీచర్స్ కూడా. వాళ్ళ చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా పేరు భాస్కర్, మా ఊరు గాంధీనగరం. మా పాప ఇంతకు ముందు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. ఇప్పుడు మా సార్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ సార్ల తరఫున ఈ నెక్స్ట్ సంవత్సరం జూనియర్ ఫస్ట్ ఇయర్ నంద్యాల సిఎంఎస్ కాలేజీలో చేర్చాము. మంచి మార్కులు సంపాదించుకుంది. 470కి 452 వచ్చింది. కాలేజీ బాగానే ఉంది. సార్ వాళ్ళు అంతా పర్వాలేదు. భోజనం అంత వసతులు బాగానే ఉన్నాయి. నంద్యాల పట్టణం గుడిపాటిగడ్డలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం భూదేవి మరియు శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి విచ్చేశారు. ఎంత మరి నమ్మినదో చెప్పారు. ధ్రువం ధ్రువం దేవో ధ్రువం ధ్రువం నయంతో భువంతో మహాంతో స్వామి చెప్పారు. అదేంటంటే మృష్టాన్నం ఇతరే జనాహ, వాళ్ళందరూ వచ్చింటారు కదా, వాళ్ళందరూ కడుపుట అన్నం పెడితే స్వామి మాకు కూడా ఆ యొక్క స్వామి సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించవయ్యా ఏ భగవంతుడా అని చెప్పేసి మనసులో స్మరణ చేసుకోండి. ఆ యొక్క స్వామి జగజ్జీవన
చైత్ర శుద్ధ పౌర్ణిమ స్వామివారి యొక్క వార్షిక కళ్యాణోత్సవము. ప్రతి సంవత్సరం జరిగే కళ్యాణోత్సవం ఈ చైత్ర మాసంలో కూడా ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం అనేటువంటిది అనాదిగా సాంప్రదాయంతో క్రతువు అనేటువంటి జరుగుతున్నది. స్వామివారి కళ్యాణం కమనీయ కోమలకరం అని చెప్పేసి ఆ యొక్క స్వామి సాక్షాత్ మంగళ అని చెప్పేసి ఆ యొక్క మంగళానికే మంగళానాం మంగళాపతి అని చెప్పేసి ఆ విధంగా మంగళాకారుడు ఆ యొక్క స్వామి యొక్క కళ్యాణ మహోత్సవము కన్నుల పండగగా స్వామి యొక్క కళ్యాణం జరుగుతున్నది. అందరూ కూడా కళ్యాణం తిలకించి స్వామి అనుగ్రహం పొందాలని చెప్పేసి మరీ తెలియబరుస్తున్నాను. ఓ నమో వెంకటేశాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించడం జరిగిందని పేర్కొన్న జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని. శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థాన అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రం. మద్యం మాదక ద్రవ్యాల వ్యసన విమోచనంపై కార్మికులకు అవగాహన కార్యక్రమం. జాతీయ మూర్ఛవ్యాధి దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం. ఇంటర్మీడియట్ లో రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించిన రావుస్ కళాశాల విద్యార్థులు. ఇంటర్ ఫలితాల్లో వెంకటేశ్వర జూనియర్ కళాశాల విజయభేరి. నంద్యాల ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ర్యాంకులతో సిఎంఎస్ జూనియర్ కళాశాల విద్యార్థుల విజయకేతనం. ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెలాసిటీ జూనియర్ కళాశాల మార్కుల సునామీ. ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.